దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. ప్రతిరోజు కూడా దేవుని చిత్తమైతే ఈరోజు నుంచి పాట, ప్రార్థన, ప్రభు బోధ అనే అంశంతో, అంటే మొదటిగా పల్లవి, చరణం, ఒక చరణము పాట పాడి, రెండవదిగా ప్రార్థన, మూడవదిగా వాక్యము, కొన్ని మాటలు వాక్యము ధ్యానించుకుందాం. ఈ అంశాన్ని పాట, ప్రార్థన, ప్రభుబోధ. ప్రభుబోధ అంటే దేవుని మాటలేవి కదా, ఇవన్నీ కూడా దేవుని మాటలే. బైబిల్లో మాటలన్నీ కూడా దేవుడి మాటలే కనుక మూడో అంశంగా ప్రభుబోధగా ఈ మాట పెడతాం జరుగుతుంది. కనుక పాటలో ప్రభుని స్తుతిస్తూ, ప్రార్థనలో ఏకీభవిస్తూ, ప్రభు బోధ అంటే దేవుని మాటలో ధ్యానించాలని ప్రభు పేరట ప్రేమతో మనం చేస్తున్నాను. ఒక పాట పాడుకుందాం. పాట పల్లవి చరణం. దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపముతో నిండిన మమ్మున్ దీపము వంటి వాక్యమే, పాపముతో నిండిన మమ్మున్ దీపము వంటి వాక్యమే, కల్వరికి నడిపించి కలుషములను తొలగించి, కల్వరికి నడిపించి కలుషములను తొలగించి మా హృదయము వెలిగించెను. మా హృదయం వెలిగించెను. దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవునికి స్తోత్రం. 119వ కీర్తన 105వ వచనము ధ్యానించుకుందామండి. ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవము గల దేవా, మీకు వందనాలు. గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి మీ సన్నిధి తోడు దయచేయమని యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థనడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. 119వ కీర్తన 105వ వచనం ధ్యానించుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అవును పీడరా, దేవుని మాటలు, దేవుని వాక్యము మనకు త్రోవ వలె దీపాన్ని వెలిగిస్తాయి. అంటే దీపము అయి ఉన్నది, అంతేకాదు నా త్రోవకు వెలుగునైనదని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనము సాధారణంగా చీకటిలో, భయంకరమైన చీకటిలో, ఆ కటిక చీకటిలో మనం నడవలేము. అంతేకాదు మన అవసరమైన పనులు చేసుకోలేము. చీకటిని బట్టి, ఆ భయంకరమైన చీకటిని బట్టి మనం ఏ పనులు కూడా చేయలేము, తిరగలేము, నడవలేము కూడా. అంటే చీకటి దేనికి సూచనగా ఉందో బైబిల్ మనం చూస్తే పాపములకు సూచనగా ఉంది. చీకటి అపవిత్రతకు సూచనగా ఉంది. చీకటి దైవానికి వ్యతిరేకంగా ఉంది. చీకటి బైబిల్ మనం చూస్తే వెలుగు, చీకటి గురించి బైబిల్లో రాయబడింది. అయితే పిల్లరా, ఇక్కడ రాయబడిన మాట చూస్తే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునే ఉన్నది. అవును, మనం చీకటి అనే పాపంలో మనం ఉండిపోయినప్పుడు, చీకటి అని భయంకరమైన బంధకాల్లో మనం ఉండిపోయినప్పుడు దేవుని వాక్యం ఒక వెలుగు వలె మనలకు ద్రావు చూపుతుంది. దేవుని వాక్యం మనకు మార్గం సరళం చేస్తుంది. పాపములో, చీకటిలో మగ్గిపోతున్న మానవుడికి దేవుని వాక్యం వెలుగై నడిపిస్తుంది. చీకటిలో ఎటువైపు వెళ్ళాలో తెలియక, పాపం అనే చీకటిలో మగ్గిపోయి ఎటువైపు వెళ్ళాలో తెలియక కుమిలిపోతూ అక్కడే కుదేలైపోతున్న వారి జీవితాల్లో దేవుని వాక్యం ఏం చేస్తుందంటే వెలుగై వారిని నడిపిస్తుంది. కల్వరికి నడిపించి కలుషములను తొలగిస్తుంది. అంతేకాదు మన హృదయాన్ని వెలిగిస్తుంది. ప్రియులారా, మన హృదయం వెలిగించబడినప్పుడు మనలో ఉన్న చీకటి అనే పాపము తొలగించబడుతుంది. తొలగించబడిన తర్వాత వెలుగైన దేవుని వైపు మనం ముందుకు సాగుతాం.
ఆయన వెలుగై ఉన్నాడని యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం. అంతే కదా పిల్లారా, దేవుడు ఆ సృష్టిలో సృష్టించిన ఆ సృష్టికర్త అనే దేవుడు ఆదికాండం మనం చూస్తే మొట్టమొదటిగా దేవుడు చీకటిని వేరుపరిచి వెలుగు చేశాడంట. మొదటిగా దేవుడు 6 దినాలు సమస్తాన్ని సృష్టించాడు. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే అందులో వెలుగును సృష్టించాడు. మొదటి రోజు దేవుడు వెలుగును సృష్టించాడు. ఈ లోకంలో ఏమీ లేనప్పుడు, శూన్యంగా ఉన్నప్పుడు, చీకటి అంధకారంగా ఉన్నప్పుడు ఆ చీకటిని వేరుపరిచి దేవుడు వెలుగును సృష్టించాడంట. మొదటి రోజు వెలుగును సృష్టించాడు. పిల్లరా, దేవుని వెలుగు అనేది వెలుగు అనేది పరిశుద్ధతకు, పవిత్రతకు సూచన. వెలుగు అనేది ఆత్మీయ జీవితానికి సూచన. వెలుగు ఫలం అని మన బైబిల్లో చూస్తాం, పత్రికల్లో. కనుక వెలుగు ఫలం మంచితనము, అలాగే ఇంకా అనేక మాటలు అక్కడ అర్థాలు రాయబడ్డాయి. కనుక చీకటిలో ఉన్న వారికి, చీకటిలో నశించిపోతున్న వారికి, చీకటిలో మగ్గిపోతున్న వారికి ఈ వాక్యము దీపం వలె, ఒక వెలుగు వలె వారికి త్రోవ చూపుతుందంట. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతులుడు ఒకడు కూడా నీతిమంతుడని బైబిల్లో రాయబడింది. కనుక ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అందరూ పాపే, దేవుని అనుగ్రహించే మహిమను పోగొట్టుకుంటున్నారు. ఈ వాక్యము వెలుగై వారిని నడిపిస్తుందని వాక్యం సెలవిస్తుంది. వారి త్రోవకు వెలుగైనది, వారి పాదములకు దీపమైనది. వారి పాదములు నడకకు, ప్రయాణానికి, అంతే మార్గానికి సూచన మనకు పాదాలు. కనుక మన మార్గము, మన ప్రయాణానికి, మన పరిస్థితులకు ఒక వెలుగుగా ఉండి మనలను నడిపిస్తుందంటే ఈ వాక్యం. కనుక దేవుని వాక్యము చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. దేవుని వాక్యం ఇంకా అనేక రకాలుగా మనం బైబిల్లో మనం చూస్తాం. వీలైతే రోజుకొక వచనము, రోజుకొక పల్లవి చరణం పాడి ఆ వాక్యము సంబంధించిన వాక్య భాగాలు మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధ జీవం గల దేవం, మీకు వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నేను ఈ వాక్య ద్వారా మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. అనేక మంది చీకటనే లోకంలో, చీకటిని పాపంలో మగ్గిపోతున్నారు. నేను వారికి చక్కని త్రోవను, వెలుగును ప్రభువా చూపించండి ప్రభువా. ఇంకెవరైతే వెలుగులోకి వచ్చిన వారు మళ్ళీ చీకటిలోనికి వెళ్లకుండా నేను మీ ఎందు భయభక్తులు కలిగి మీకు ఇష్టలుగా జీవించిన సహాయమును దయచేయండి. ఎందరైతే ప్రార్థనస్తులుగారో ప్రార్థనస్తుల్లో కూడా దయచేయండి. ప్రతి కుటుంబం చుట్టూ మీ కాపుదలు దయచేయమని యేసుక్రీస్తు వారి నామని ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.